సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసు కొత్త ట్విస్ట్ తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. ఉదయ్ తనను లైంగికంగా వేధించాడని మహిళా ఐపీఎస్ ఆరోపిస్తుండగా ఆ ఆరోపణల్లో నిజం లేదని ఉదయ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్లుగా శిక్షణ పొందుతున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇదే అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణలు చేస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, మెడపై కత్తిపెట్టి అభ్యంతరకర వీడియోలు రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉదయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులిచ్చారు. దీంతో అకాడమీ నుంచి లీవ్ తీసుకుని అమీర్పేట్లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు ఉదయ్. ఆ ఇంట్లోనే ఆయన ఆత్మహత్యకు యత్నించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన్ను ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. వెంటనే స్టొమక్ వాష్ చేసినప్పటికీ అందులో ఎలాంటి విష పదార్థం ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడించారు. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకుంటే ఒక మనిషి డ్రౌజీ అవటానికి చాలా అవకాశం ఉందండి. అది కాకుండా ఏదన్నా టాబ్లెట్స్ ఓవర్డోస్ అయినా కూడా మనిషి పూర్తిగా అన్కాన్షియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మేము కూడా ఆ పరంగానే వైద్యం చేస్తున్నాం ఆయనకి. ఏదైనా ఒక 24 గంటలు గడిస్తే కానీ మనకు ఒక స్పష్టత రాదండి. ఉదయ్ కృష్ణారెడ్డి బెడ్ పక్కన ఆల్కహాల్ బాటిల్తో పాటు శానిటైజర్ బాటిల్ కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తన అన్నపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని, నేషనల్ పోలీస్ అకాడమీ ఆయన్ను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారు. 6:30కి 6:30 to 7:30 మధ్య హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్రదర్గా అంటే ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు, సొసైటీ చాలా మందికి కూడా తెలుసు. సో ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఓవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన తీవ్ర ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఆ ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ పరిణామాల మధ్యే ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం మరింత చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.